హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటికల్ ఆపరేటర్స్ని యూస్ చేసి మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్, ఈ ఆపరేషన్స్ అన్నిటిని మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూస్ చేసి పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ ఆపరేటర్ వచ్చి ప్లస్ ఆపరేటర్. ఈ ప్లస్ ఆపరేటర్ని యూస్ చేసి మనం అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. సింటాక్స్ వచ్చి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ, బి, సి అనేవి వచ్చి వేరియబుల్స్, కానీ ఇక్కడ ఎలా వర్క్ అవుతాయంటే ఆపరెంట్స్ లాగా వర్క్ అవుతాయి. ప్లస్ వచ్చి ఆపరేటర్. మెయిన్గా ఈ ప్లస్ అనే ఆపరేటర్ని యూస్ చేసే మనము అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏ అనే వేరియబుల్కి మనం 4 అనే వాల్యూ అసైన్ చేస్తాం. అలాగే బిలో 2 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ సికి ఏ ప్లస్ బి అనే ఎక్స్ప్రెషన్ని సికి అసైన్ చేసాం. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ రెండు యాడ్ అయ్యి ఆ వాల్యూ వచ్చి మనకి సిలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సిలో 6 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. కానీ ఇది ఇంటర్నల్గా కంప్యూటర్లో ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ నేను ఒక బ్లాక్ వేసాను కదా, మెమరీ బ్లాక్. ఈ మెమరీ ఏంటంటే ర్యామ్. సో ర్యామ్లో ఇంటర్నల్గా మనం ఇచ్చిన వాల్యూస్ ఎలా స్టోర్ అవుతున్నాయో చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ వేరియబుల్స్ అనేవి ర్యామ్లో ఎక్కడో ఒక చోట అవి ప్లేస్ అయి ఉంటాయి. ర్యాండమ్గా దానికి ఎక్కడ ఇష్టమవుతే అక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఏబిసి ఈ వేరియబుల్స్ తీసుకున్న వెంటనే అవి ర్యామ్లో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ నేనేం చేశాను, ఏకి 4 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఈ వాల్యూ వచ్చి 4 అనే వాల్యూ వచ్చి కరెక్ట్గా ఏ అనేది ఏ స్పేస్లో ఉందో, ఏ బ్లాక్ని అలొకేట్ చేసుకుందో అక్కడికి పోయి ఈ 4 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 2 అనే వాల్యూని అసైన్ చేసాం కదా, ఈ 2 అనే వాల్యూ కూడా బి బ్లాక్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్గా అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ అయ్యి ఆ వచ్చిన వాల్యూ అనేది సిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్నల్గా మనకి అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఆపరేటర్. ఈ మైనస్ ఆపరేటర్ని యూస్ చేసి మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూలో నుంచి సెకండ్ వాల్యూ అనేది ఇక్కడ మనకి మైనస్ అయ్యి ఆ వాల్యూ వచ్చి మనకి ఏదైతే వేరియబుల్ మనం తీసుకున్నామో ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో దీనికి సింటాక్స్ వచ్చి సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇక్కడ ఏ, బి అనేవి ఏంటంటే ఆపరెంట్స్, మైనస్ వచ్చి ఆపరేటర్. సో ఈ మైనస్ అనే ఆపరేటర్ని యూస్ చేసే మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏ మైనస్ బి అనే ఎక్స్ప్రెషన్ని మనం సి అనే వేరియబుల్కి అసైన్ చేసాం. సో ఇది సబ్ట్రాక్షన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని సిలో స్టోర్ చేస్తుంది. చూడండి, ఇంటర్నల్గా కూడా బ్లాక్ వేసాను. ఫస్ట్ మనకి ఏబిసి అనే వేరియబుల్స్ ర్యామ్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏదైతే వాల్యూ వేరియబుల్కి అసైన్ చేసామో ఆ వాల్యూ అనేది ఆ సర్టెన్ బ్లాక్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్గా మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి ఆ వచ్చిన వాల్యూ అనేది మనకి సిలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ వచ్చి 2 వాల్యూస్ని ప్రోడక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ని మనకి అవుట్పుట్గా చూపిస్తుంది. ఇక్కడ మనం యూస్ చేసే సింబల్ ఏంటంటే ఆస్ట్రిక్ సింబల్. ఈ ఆస్ట్రిక్ సింబల్ని మనం ఇంటూ సింబల్ అని అంటాం. దీనికి సింటాక్స్ వచ్చి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2 అనే వాల్యూస్ని తీసుకున్నాం. నెక్స్ట్ సికి ఏ ఇంటూ బిని అసైన్ చేసాం. సో ఇది కూడా సేమ్ ఇంటర్నల్గా మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్ని పర్ఫామ్ అయ్యి వచ్చిన వాల్యూ వచ్చి సిలో వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 4,
బి ఈక్వల్ టు 2 కదా. సో ఏ ఇంటూ బి అంటే 4 ఇంటూ 2. సో 4 2s ఎంత 8 కాబట్టి ఆ 8 అనే వాల్యూ వచ్చి సిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి డివిజన్ ఆపరేటర్. ఈ డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం డివిజన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో మనకి సింటాక్స్ వచ్చి ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి. ఈ డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనకి డివిజన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2, దెన్ సి ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి. సో ఇప్పుడు డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి మనకి వచ్చిన వాల్యూ సిలో అనేది స్టోర్ అవుతుంది. సో 4 డివైడెడ్ బై 2 మనకి చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది, కోషంట్ 2 కాబట్టి ఆ వచ్చిన కోషంట్ వాల్యూ వచ్చి మనకి సిలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి మాడ్యులస్ ఆపరేటర్. ఈ మాడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం మాడ్యులో డివిజన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని డివైడ్ చేసి సెకండ్ వాల్యూతో ఆ వచ్చిన రిమైండర్ అనేది మన రిజల్ట్. దీనికి సింటాక్స్ చూడండి. సి ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏ వాల్యూ వచ్చి 4, బి వాల్యూ వచ్చి 2. నెక్స్ట్ ఏ మాడ్యులస్ బి అనేది మనం సికి అసైన్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా మాడ్యులో డివిజన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఏ డివైడెడ్ బి చేసి వచ్చిన రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి సిలో స్టోర్ అవుతుంది. ఇంటర్నల్గా కూడా మనకి ఎలా పర్ఫామ్ అవుతుందో స్టెప్స్గా రాసాను చూడండి. ఫస్ట్ ఏలో 4 అనేది వెళ్ళి స్టోర్ అవుతుంది. సేమ్ బిలో 2 అనేది వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్గా మాడ్యులస్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి వచ్చిన రిజల్ట్ అనేది మనకి సిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఒకసారి మనము ఈ ఆపరేటర్స్ అన్నిటినీ యూజ్ చేసి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ లైన్ చూడండి. యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇదేంటంటే ప్రీ ప్రాసెసర్ కమాండ్. ఇది ముందుగానే కంపైలర్ చెప్తుందనమాట. ఏమనంటే లైబ్రరీ ఫంక్షన్ నుంచి stdio.h అనే హెడర్ ఫైల్ని యూస్ చేస్తున్నామని. ఈ హెడర్ ఫైల్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ని యూస్ చేసేదానికి ఈ హెడర్ ఫైల్ని మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్ ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్ అనేది ఏంటంటే ఇది మెయిన్ ఫంక్షన్. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ వచ్చి ఫర్ బ్రాకెట్స్ ఓపెన్ అయింది అంటే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందని మీనింగ్. నెక్స్ట్ వేరియబుల్స్ని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఏంటంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2, సి డి ఈ ఎఫ్ జి అనే వేరియబుల్స్ని మనం ఇనిషియలైజ్ చేసాం. సో ఈ వేరియబుల్స్ అనేది ర్యామ్లో ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి అలకేట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ మనం ఏ ఈక్వల్ టు 4 ఇచ్చాం కదా, ఆ 4 అనే వాల్యూ వచ్చి ఏలో వెళ్ళి స్టోర్ అవుతుంది. సేమ్ 2 అనే వాల్యూ కూడా బిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏం రాసాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఎక్స్ప్రెషన్ని మనం రాసాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏం చేస్తుందంటే అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండు యాడ్ అయ్యి అవుట్పుట్ అనేది సిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంది ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే మనకి అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడానికి ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో నేనేం రాసానంటే అడిషన్ కోలన్ %d అనేది ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. సో మనం ఇక్కడ ఇంటీజర్ వాడుతున్నాం కాబట్టి %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ \n. ఇది ఎందుకంటే నెక్స్ట్ లైన్ న్యూ లైన్ రావడానికి \n అనేది మనం యూస్ చేస్తున్నాం. c అంటే సిలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి అని చెప్తున్నాం. సో ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ద్వారా మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే అడిషన్ కోలన్ %d అంటే ఏంది ఫార్మాట్ స్పెసిఫైర్ కదా, అంటే మనకి అక్కడ ఇంటీజర్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఏ ఇంటీజర్ వాల్యూ మనం సి వాల్యూ కూడా కావాలనుకున్నాం.
సో సిలో ఎంత ఉంటుందో పర్ఫామ్ అయిన తర్వాత ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో 6 అనే వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ లైన్లో ఏం రాసాం, D = A - B. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో ఏలో ఉన్న వాల్యూ 4 - 2 ఎంత అవుతుంది, 2 కాబట్టి ఆ 2 అనే వాల్యూ Dలో వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మనం ఏం మెన్షన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ %D \n, D అనేది మెన్షన్ చేసాం. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఏం డిస్ప్లే అవుతుందంటే సబ్ట్రాక్షన్ :D ప్లేస్లో మన రిజల్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. రిజల్ట్ ఎంత, D వాల్యూ ఎంత ఉంది, 2 కాబట్టి ఆ 2 అనే వాల్యూ అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ A × B. సో ఇక్కడ వాల్యూ అనేది ప్రోడక్ట్ అయ్యి ఆ వాల్యూ అనేది ఈలో వెళ్ళి స్టోర్ అవుతుంది. సో మనం A వాల్యూ 4, B వాల్యూ 2 కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఈలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. సో ఇది ప్రింట్ఎఫ్లో మనం ఏమైతే రాస్తామో అది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ F = A/B. సో ఇక్కడ డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. వచ్చిన వాల్యూ అనేది Fలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అంటే మనకి ఏదైతే వాల్యూ మనము పర్ఫామ్ చేసామో ఆ వాల్యూని డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఇక్కడ యూస్ చేసాం. నెక్స్ట్ G = A మాడ్యులో డివిజన్ B. సో ఇక్కడ మాడ్యులస్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. పర్ఫామ్ చేసి ఆ వాల్యూ అనేది Gలో స్టోర్ అవుతుంది. సో A మాడ్యులో డివిజన్ B చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 0. సో 0 అనేది Gలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మనం ఏదైతే రాసామో అది మనకి పైన డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని మనం మొత్తం రాసిన తర్వాత కంపైలేషన్ చేసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూస్ చేసి C ప్రోగ్రామ్ ఎలా రాయాలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.